విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సుతో రాష్ట్రానికి 14 లక్షల కోట్ల పెట్టుబడులు 14 లక్షల ఉద్యోగులు వస్తున్నాయని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ స్పీడ్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 613 ఒప్పందాలు జరిగాయి. అందులో వందల సంస్థలు విశాఖ చుట్టూ వస్తున్నాయని అన్నారు. చంద్రబాబు లోకేష్ కష్టంతో ఎన్నో పరిశ్రమలు రాష్ట్రంకు వస్తున్నాయన్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఏపీ వైపు చూస్తుందన్నారు. ఒకసారి ఇక్కడ విశాఖపట్నంలో సదస్సు నిర్వహించింది. 10 లక్షలు వస్తాయి, 15 లక్షలు వస్తాయని చెప్పారు. ఒక్క ప్రాజెక్టు కూడా ఎక్కడ మొదలుపెట్టిన దాఖలాలు లేవు. సరికదా ఈ విశాఖపట్నంలో ఉన్న ఐటీ కంపెనీలు 5-6 చిన్న పెద్ద ఉంటే ఈ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ తరలిపోయే పరిస్థితి కల్పించి ఆ బిల్డింగ్లన్నీ కూడా ఇది ఏదో రాజధాని పెడదాం అనే ఉద్దేశంతో మొత్తం అంతా కూడా ఐటీ పరిశ్రమలు ఖాళీ చేసే సంగతి మీ అందరికీ తెలిసిందే. తద్వారా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వెళ్ళి మళ్ళీ అక్కడ ఉద్యోగాలు సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేసి చాలా ఇబ్బందులు పడ్డ సంగతి మీకు తెలిసిందే. పరిస్థితి రాకుండా ఇప్పుడు మేము పెట్టిన సదస్సు ద్వారా పక్కాగా అమల్లోకి వచ్చిన ప్రాజెక్టుల గురించి చెప్తున్నాం. మీకు గూగుల్ శంకుస్థాపన చేసింది డేటా సెంటర్, అట్లాగే అదాని కూడా ఉంది. అదానితో పాటు ఇక మిగతా 2 సెంటర్లు అవి కొత్త సెంటర్లు కూడా వచ్చాయి. వాటిని కూడా మరి ఈ మధ్యనే శంకుస్థాపన చేయడానికి రెడీగా ఉన్నాయి. ముఖ్యంగా మీకు తెలుసు, ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే దానికన్నా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పద్ధతిలో ఈ రాష్ట్రం పనిచేస్తూ ఉంది. ఎవరు బిజినెస్ పెట్టాలన్నా ఇమీడియట్గా వన్ డిస్క్లోనే అన్ని పర్మిషన్లు ఇప్పించేసి ఈ పరిశ్రమలు స్థాపించాలనే ఉద్దేశంతో పనిచేస్తుంది. రకరకాల పరిశ్రమలు తీసుకొచ్చి ఆ ప్రాంతానికి సరిపడా పరిశ్రమలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో, ఉదాహరణకి మనం రాయలసీమలో తీసుకుంటే నాడు జూనియం వ్యాలీ పెట్టారు. మైక్రోసాఫ్ట్ వంటి టెక్ ఒకటి హైదరాబాద్ తీసుకొచ్చి అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుంచిన సంగతి మీ అందరికీ తెలిసిందే, చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ఈరోజు రాయలసీమలో సుమారు ఇప్పటికే మెగా ఇంజనీరింగ్, రెన్యూ ఎనర్జీ, సింతా ఒకటి, సీల్ ఒకటి, బొందాడ, ఆస్థా, అదాని, జేఎస్డబ్ల్యూ, టాటా, అయానా ఎన్ని కంపెనీలు అన్నీ కూడా రెన్యూబుల్ ఎనర్జీగా అక్కడ స్టార్ట్ చేయాలని రాయలసీమలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని ద్వారా సుమారు ఆ ప్రాంతంలో విపరీతమైన ఉద్యోగ అవకాశాలు జరుగుతాయి. దాని ద్వారా కాకుండా అనంతపురంలో బ్రైట్ ఫ్యూచర్, ఏసీఎంఈ, సెరెంటికా, కర్నూలులో ఈజావల్, క్రియేటివ్ సెన్సార్ ఇంక్, ఇండిచిప్, ఇండిస్టోర్, సత్సాయి జిల్లాకు హెచ్ఎఫ్సిఎల్, ఎస్ఈసిఐ, ఉంజర్, తిరుపతి జిల్లాకు ఈమెక్, డెకిన్, రూజా, కడప జిల్లాకు సింతా, ఎక్సా, జనరల్ స్టోర్స్ వంటి ప్రభుత్వ కంపెనీలు పెట్టుబడులు పెట్టనున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అట్లాగే కర్నూలు భూమి కేటాయించలేదు. కనీసం ఉన్న అన్నీ కూడా ఇక్కడ రిసార్ట్స్ ఎలగొట్టేశాం. అక్కడ అమరావతిలో ప్రభుత్వ దీన్ని పడగొట్టావు, ప్రజావేదికని. ఆ వేదికతో మొదలుపెట్టి నువ్వు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఈ పగలగొట్టాలు మొదలుపెట్టావు తప్పితే ఎక్కడా కూడా నిర్మాణం జరపలే. రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను గూగుల్ సంస్థను ఆహ్వానిస్తున్నాను, ఏదో పొరపాటున మాట్లాడాను నేను, మా వాళ్ళు ఏదో ఫీడ్బ్యాక్ తప్పిచ్చారు, 200 కాదు, అది బ్రహ్మాండమైన సెంటరు, అది ఈ రాష్ట్రానికే గర్వకారణం అని చెప్పి 4 ఖర్చుకొని మాట్లాడిన మాటలు మీ అందరికీ తెలిసే ఉంటాయి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని మేము కోరుతున్నాం, మీరు ఏదైనా డేటా తీసుకునేటప్పుడు ఒక సరైన, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు 100 మంది అడ్వైజర్లు పెట్టావు, ఎందుకు చెత్త అంతా? ఒక మంచి అడ్వైజర్లు 4-5 పెట్టుకొని డేటా సంపాదించి నువ్వు మాట్లాడు, ప్రభుత్వానికి సలహా ఇవ్వు. ఆ ప్రకారంగా ప్రభుత్వం చేయకపోతే డెఫినెట్గా నువ్వు ఎంతసేపు మాట్లాడినా ప్రజలు హర్షిస్తారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, తీసుకోండి. గొప్పకన్నా ఏది కూడా ఊరికనే విమర్శించారు, దాని మీద స్టడీ చేసి, అంత వయసులో కూడా ఇవాళ టెక్నాలజీ స్టడీ చేయడంలో చెప్పాలంటే మనం అందరికన్నా ముందు చంద్రబాబు నాయుడు గారే ముందున్నారు. మనం
అది నేర్చుకోవాలంటే కొంచెంసేపు ఒక అరగంట కూర్చొని చిరాకు వస్తుంది సిస్టమ్ ముందు. అదే ఆయనైతే 24 గంటల్లో పని కానీ లేకపోతే 15 గంటల సిస్టంలోనే ఆపరేట్ చేసి ప్రభుత్వాన్ని నడిపించే కెపాసిటీ ఆయనకు ఉంది. ఇవాళ అంత టెక్నాలజీ ఎలా నేర్చుకుంటారో మాకైతే అర్థం అవుతుంది. లోకేష్ గారు అంటే ఆయన చదువుకున్నాడు, సిస్టంలో మరి ఆరితేరిన మనిషి కాబట్టి ఆయన నేర్చుకుంటే అర్థం ఉంది. కానీ ఇవాళ ఆయన కూడా ఎంతో కష్టపడి అందరినీ ఒప్పించి దేశాలన్నీ తిరిగి ఈ కంపెనీ అల్లి కూడా రప్పించడంలో ప్రముఖ పాత్ర మరి లోకేష్ గారు తీసుకున్నందుకు ఆయన కూడా మేము యువత తరఫున, పార్టీ తరఫున, అందరి తరఫున ఇద్దరికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు